హనుమకొండలో ఉద్రిక్తత నెలకొంది. ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు అందించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నాయకులు భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. పెద్ద సంఖ్యలో సిపిఐ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఇక భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రధాన రహదారి ఎరుపెక్కింది. ఏకశిలా పార్క్ నుండి హన్మకొండ కలెక్టరేట్ వరకు కొనసాగిన నిరసన ర్యాలీలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొన్నంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఏళ్లుగా నివసిస్తున్న పేద కుటుంబాలకు స్థలాలపై యాజమాన్య హక్కులు కల్పించి ఇందిరమ్మ ఇళ్లను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు సాంబశివరావును అరెస్టు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హన్మకొండలో ఉద్రిక్తత నెలకొంది. ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు అందించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నాయకులు భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. పెద్ద సంఖ్యలో సిపిఐ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఇక భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రధాన రహదారి ఎరుపెక్కింది. ఏకశిలా పార్క్ నుండి హన్మకొండ కలెక్టరేట్ వరకు కొనసాగిన నిరసన ర్యాలీలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొన్నంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఏళ్లుగా నివసిస్తున్న పేద కుటుంబాలకు స్థలాలపై యాజమాన్య హక్కులు కల్పించి ఇందిరమ్మ ఇళ్లను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు సాంబశివరావును అరెస్టు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నశించాలి